ఫ్రెండ్స్, ఈరోజు రివ్యూ వచ్చి అల్లరి నరేష్ గారు నటించిన ఆ ఒక్కటి అడక్కు. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ మూవీ అయితే విడుదలైతే అయ్యింది. సో మూవీకి వెళ్ళడం జరిగింది. ఈ మూవీ కోసం నా రివ్యూ అయితే ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ పెట్టా, సో సపోర్ట్ కావాలి, మీది సపోర్ట్ అయితే చేయండి. వాయిస్ ఏదైనా కొంచెం తేడాగా అనిపిస్తే మాత్రం ఏమనుకోకండి, మైక్ అయితే లేదు. సో మైక్ కొనుక్కొని ఇంకా మంచిగా అయితే వాయిస్ అయితే వచ్చేలా వీడియోస్ అయితే చేస్తాను. సో రివ్యూ విషయానికి వస్తే మూవీ అయితే యావరేజ్ అనమాట. సో మన పాత అల్లరి నరేష్ని ఊహించుకొని అయితే ఈ మూవీకి అయితే వెళ్ళొద్దు. సో టీజర్ అయితే చూసిన, ట్రైలర్ కూడా చూసిన, కాకపోతే ట్రైలర్కి టీజర్కి చూడగానే ఇంకా ఖచ్చితంగా అప్పుడు అల్లరి నరేష్ని అయితే ఈ మూవీలో చూడొచ్చు అనేసి వెళ్ళాను. కాకపోతే అక్కడ జరిగింది అయితే వేరే విషయం జరిగింది. అస్సలు పాత అల్లరి నరేష్కి సంబంధించిన కామెడీ టైమింగ్ కూడా ఉండదు ఇందులో. నార్మల్ ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లోగా వెళ్తుంది అనమాట, చాలా బోర్ కొడుతుంది. మధ్య మధ్యలో వెన్నెల కిషోర్ కామెడీ అయితే బాగా పండుతుంది అనమాట. అలాగే హైవా హర్ష ఉంటారు కదా, సో అతను కామెడీ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే చాలా బోరింగ్ ఉంటుంది అనమాట. అలాగే ఇందులో మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ అనమాట. అసలు సాంగ్స్ ఎందుకు వస్తాయి, ఎందుకు వెళ్ళిపోతాయి తెలియదు. ఒక్క పాట కూడా బాగోదు అనమాట. అలాగే సెకండ్ హాఫ్కి వచ్చినప్పటికీ సెకండ్ హాఫ్లో అయితే మనం స్టోరీలోకి అయితే వెళ్తాం. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మనకి ఇప్పుడు చాలా సినిమాలు చూసారు కదా, ఇక్కడ మన విశ్వక్సేన్ గారు నటించిన అర్జున్ కళ్యాణం. సో అది అందులో ఎలా ఉంటుంది, 30-25 ఏజ్కి పెళ్ళి అయిపోతావు, అంటే పెళ్ళి జరగకుండా ఉండిపోతుంది కదా. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ సినిమా అయితే తీశారు. ఇందులో మ్యాట్రిమోనీ కోసం అయితే చాలా స్పష్టంగా చూపించారు. అలాగే మన ఆది సుకుమార్ గారు నటించిన క్రేజీ ఫెలోలో ఎలా ఉంటుంది, సేమ్ టు సేమ్ ఇందులో కూడా అంతే అనమాట. మ్యాట్రిమోనీకి సంబంధించి సినిమా అయితే సెకండ్ హాఫ్ అయితే కామెడీగా బాగానే నడుస్తుంది, కానీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం అసలు ఏం బాగోదన్నమాట. చాలా బోర్ కూడా వేస్తుంది. అల్లరి నరేష్ కామెడీ టైమింగ్ కోసం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ అయితే అవుతారు అదనమాట. ఇంకా పాటలు అయితే మీకు చిరాకు రప్పేస్తాయి అనమాట. ఎందుకురా బాబు ఇప్పుడు సాంగ్స్ అవసరమా అనిపిస్తుంది అనమాట. ఎక్కువ ప్లస్ పాయింట్ చూసుకుంటే వెన్నెల కిషోర్ గారు, హైవా హర్ష గారు కామెడీ టైమింగ్ అయితే బాగుంటుంది. అలాగే మనకి బిగ్ బాస్ హర్యానా కూడా ఉంటుంది అనమాట. సో ఎవరి పాత్రలు వాళ్ళు న్యాయం అయితే చేశారు. కాకపోతే మన అల్లరి నరేష్ గారు పాత అంటే కామెడీ టైమింగ్తో వస్తారనుకుంటే లేదు, మామూలుగానే ఎప్పుడు తీసిన ఈ మధ్యకాలంలో వచ్చాయి కదా, ఇప్పుడు మహర్షిలో ఉంటారు, ఇవన్నీ ఉంటాయి కదా మాస్ క్యారెక్టర్లు, నాంది సినిమా. సో ఇలాంటి క్యారెక్టర్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట మనకి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 స్టార్స్ అనమాట. జస్ట్ యావరేజ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి థియేటర్లో అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్.